రోజులైందిరా మనం అందరం ఇలా కలిసి. కాబట్టి మనం ఏదో ఒక ట్రిప్ కి ప్లాన్ చేయాలిరా. ట్రిప్ కి ప్లాన్ చేయాలా? అవును, ట్రిప్పే. మనం ఎప్పుడూ ట్రిప్ కి వెళ్ళలేదు కదా. ఈ వారం చివరికి ఊరికి వెళ్దాం. బైక్ ట్రిప్ అడ్వెంచర్ ఎలా ఉండిద్దో చూద్దాం. ఒక బైక్ మీద మనం వెళ్తామా లేక బైక్ మన మీద వెళ్తుందా? ఫస్ట్ ప్లాన్ చేయండి. ఎక్కడికి వెళ్దాం, ఎవరు వస్తారు, పెట్రోల్ ఎవరు వేస్తారు అనేది. ఓయ్, నేనైతే బస్సులోనే వస్తా. మీ డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయ్యా, ట్రిప్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది. డౌట్లతో డల్ చెయ్యొద్దు. బాగా చెప్పావురా. ఒక పనికిరాని డౌట్ మీలో ఎవరికైనా గూగుల్ మ్యాప్ అసలే పనికి రావడం తెలుసా? ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి. ఉదయం 6 కి స్టార్ట్ అవ్వాలి. ఏం తింటాం, ఎక్కడ ఆగుతాం అన్ని ప్లాన్ చేసుకోవాలి. సరేనా? 6 కి ఉదయం అంటే రాత్రే కదా. అబ్బో, నేను 6 కి లేవడం అంటే ఒక ప్రకృతి విపత్తే. కావాలంటే నన్ను నమ్మండి, నేను లేపుతాను అందరినీ. లాస్ట్ టైం నువ్వే 10 కి లేచి గ్రూప్ కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపినావు, గుర్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం మనం బయటికి వెళ్ళేలా. లేక డిస్కషన్ లోనే ట్రిప్ ఫినిష్ చెయ్యాలా? ఏంటి 6 అంటే 9 కాదు మీ టైమింగ్ లో. వేగంగా వెళ్ళాలి, బట్ పెట్రోల్ లేదు. బండరాజు, నువ్వు ఫుల్ చేయిస్తావా? నేను ఫుల్ చేసేదే నా పొట్టని, బండిని కాదు. అంటే బండిని పుష్ చేసుకుంటూ ట్రిప్ మొదలవుతుందా? ఒకవేళ హైవేలో మనల్ని పుల్ చేస్తాడు. ఉండే ఫ్రెండ్ డ్రామా కూడా ఉండాలి కదా. అక్కర్లేదు, నీ లీడర్షిప్ చాలు. ఆల్రెడీ మెంటల్ ఫైర్ వర్క్స్ తో మొదలయ్యాయి. ఇంకా చాలండి, ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేయండి. ఇన్స్టెంట్ లోకల్ కేఫ్ లోకి వెళ్దాం. ఏదైనా జరగాలంటే ట్రిప్ కాకపోయినా ట్రీట్ మాత్రం క్యాన్సిల్ చేయకుండా చెయ్యాలి. ఎందుకంటే ట్రిప్ గోల కన్నా బిర్యానీ గోలే ముఖ్యమైనది. మరి ఓహో, మనం బిర్యానీ పట్టికి వెళ్ళబోతున్నాం. నా టమ్మీ ఫుల్. అవును బండరాజు, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం. కనీసం బిర్యానీ పట్టికైనా కుదిరింది. అయినా ఒక సమస్య వచ్చిందిరా. అరే, అది ఏ సమస్యరా? అదేంటంటే మన లాంగ్ వీడియోస్ కి ఎవ్వరు లైక్ చేయట్లేదురా, షేర్ చేయట్లేదురా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఓరిని, ఇంతే కదరా. మన ఫ్యామిలీ ఇప్పుడు 900+ ఉన్నాం. కాబట్టి మన ఫ్యామిలీ మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది, వాచ్ అవర్స్ పెరగడానికి. నువ్వు టెన్షన్ పడకు. ఎందుకంటే మనమందరం కలిసి చెప్దాం. అప్పుడు కంపల్సరీగా వాళ్ళు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. వెంటనే మన వీడియో రాగానే చూసి వాచ్ అవర్స్ పెంచుతారు. నువ్వు టెన్షన్ పడకు. అవును బుల్రాజు, నువ్వు టెన్షన్ పడకు. మనకి 900+ ఫ్యామిలీ ఉన్నారు కదా. బండరాజు చెప్పినట్టు వాళ్ళే మనల్ని సపోర్ట్ చేస్తారు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అవును, నిజమే. కాబట్టి మనమందరం కలిసి ఇప్పుడు చెప్దాం. చూశారు కదండి, బుల్రాజు బాగా టెన్షన్ పడిపోతున్నారు. కాబట్టి మీరే కంపల్సరీ వాచ్ అవర్స్ పెరిగేలాగా మా ప్రతి వీడియోని కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమేమైనా తప్పు చేస్తే కంపల్సరీ కమెంట్లో మాత్రం చెప్పండి. అవునండి, మీ కమెంట్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు పాజిటివ్గా పెట్టినా నెగిటివ్గా పెట్టినా తీసుకోవడానికి వీఆర్ రెడీ. బట్ మీరు మాత్రం కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒరే బింబు, నువ్వు చెప్పరా, ఏదో మౌన పోరాటం చేసినట్టు ఏం మాట్లాడవేంటి? చెప్తాను. అంటే మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైనల్గా బుల్రాజు నువ్వు చెప్పేయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.